నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అంటూ చంద్రబాబు విమర్శలు. 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి బుద్ధి రాలేదని మండిపాటు. అమరావతిపై జగన్ది సైకో కామెడీ అన్న హోంమంత్రి అనిత. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనలో మార్పు రాలేదని వ్యాఖ్య. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి మండిపల్లి. అర్హులైన అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో హల్చల్ చేసిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్. రాజధాని అమరావతికి పార్లమెంటు ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వంగా ప్రకటించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రైతులు పోరాటాలు చేశారు, ఒక రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయింది. హింస, కేసులు, వేధింపులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం, నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి, చెప్పులతో దాడి చేసి, కడాన ఆనాటి డీజీపీ సమర్థించుకున్నాడు ప్రజాస్వామ్యాలు ఇవన్నీ సాధ్యమని. పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంపేసి ఆయన నిలవరించే పరిస్థితికి వచ్చారు. 2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించడం, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేయడం, ఆ హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే రైతులంతా కూడా పూలు తీసుకొచ్చి సగం కాళ్లపై నిలబడుకొని నీల్ డౌన్ అయ్యి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొత్తం ఆ రోడ్డు పూలతో అలంకరించి సెండ్ ఆఫ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ, న్యాయస్థానాలు కానీ, ఇది ఏ విధంగా అభివర్ణించాలో కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటమైనా, ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తామంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితికి వస్తుంది. 2024 ప్రజలు కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు వచ్చారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రం, రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 3 రాజధానులని డ్రామాలాడిన వ్యక్తులు 3 చోట్ల
ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చారు. మళ్ళీ అమరావతికి పటిష్టమైన పునాదులు వేసే కార్యాచరణ మొదలైంది. 2025 మే 2న ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆయన ఎంతో అభిమానంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలని ఆర్థిక సహాయం చేయడం, వరల్డ్ బ్యాంక్ని లేదంటే మిగిలిన ఏజెన్సీస్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా పోవడానికి ఏమేం చేయాలని చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనల్లో మార్పు రాలేదని, కామెడీ సైకోగా తయారయ్యారని, ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుందని హోంమంత్రి వంగల్పూడి అనిత ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతిపై మాజీ సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కడం ఆయన నీచ వైఖరిని తెలియజేస్తుందన్నారు. ప్లాన్ బి అంటూ మావీగాన్ను ప్రతిపాదించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది. ఆ సైకో వ్యక్తి ఈ రోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచి కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానే, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందని. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలిగింది మేము వస్తే మేము పెట్టలేము అంటే, ఇప్పటికీ అదే విధ్వంసంకి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది, ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్ అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చరు లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలను లేకపోతే గొడ్డలి గన్ అని ఏదో పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వాలి. అందరూ మావి గన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే, ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ గనక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే. మావి గన్ వచ్చే పరిస్థితులు లిటరలీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈ రోజు. అరే ఒక 5 సంవత్సరాలు 151 సీట్లతో సీఎం చేసిన వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాటలేనాయి. అంత సిల్లీగా ఉంది అమరావతి అంటే. అమరావతి రాజధాని అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ఎంతో అద్భుతమైన నగరం, ఎంతో అద్భుతమైన రాజధాని, అట్ ద సేమ్ టైం ఎంతో హిస్టారికల్ నేమ్ ఉన్న రాజధాని, దానికి అంత పవిత్రత ఉండే రాజధాని. అలాంటి రాజధాని పేరు తీసుకొచ్చి ఈ రోజు మన రాజధానికి మనం అక్కడే రాజధాని నిర్మించుకుంటున్నామంటే దాన్ని స్వాగతించాలి. అంటే అధికారం లేనప్పుడు అప్పుడమ్మ స్వాగతించిన వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కలు రాజధాని అని చెప్పి మళ్ళీ ఎగైన్ ఈ రోజు తీసుకొచ్చి అది కాదు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆ రీజన్ లో పెట్టండి అంటే ఎగైన్ ఇతగాడు ఏమనుకున్నాడంటే నేను ఏం మాట్లాడితే అది రచ్చ అయిపోతుంది అనుకున్నాడు, లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనుకున్నాడు. ఈ రోజు అమరావతి అన్నది వైజాగ్ రాజధానిగా కావాలంటేనే అనకాపల్లిలో ఒప్పుకోలేదు, వైజాగ్ లో ఒప్పుకోలేదు. నాయన నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే వైజాగ్ రాజధానిగా అమరావతి వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆ రోజు అమరావతి నుంచి న్యాయస్థానంకి వాళ్ళు అక్కడికి పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్లారు అక్కడికి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నక్కవాండ్లపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహప్రవేశంలో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి నూతన గృహాన్ని మంత్రి రామప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతన గృహంలో పూజలు నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో అర్హులైన అందరికీ కొత్త ఇళ్లు మంజూరు చేయబోతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజల యొక్క కళ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే గడ్డ పైన హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి రాయచోటి ప్రాంతంలో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే ఇప్పటికే 9,600 గృహాలను మనము కట్టించడం, దానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ అయితేనే అలాగే అమౌంట్ కాంపోనెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు సంతోషంగా ఈ 9,000 మంది గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మన అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఇల్లులు కేటాయించిన ఆ రోజు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆ రోజు ఇసుక కొనుక్కోవాలంటే ఏదో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులకో లేకపోతే వైసీపీ ఏజెంట్లకో అలాగే వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఫ్రీగా ఇవ్వడం ఇలాంటి పేదవాళ్ళు ఇల్లు సాకారం చేసుకునేదానికి మంచి ఊతమిచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే మన ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల కోసం 50,000 రూపాయలు కేటాయించడం, అలాగే మన ప్రాంతంలో ఎక్కువ మైనార్టీలు ఉండే ప్రాంతంలో ఇక్కడ కూడా 50,000 కేటాయించడం కూడా ముఖ్యమంత్రి గారు ఇదే ప్రాంతం నుంచి తెలియజేయడం, ఈ యొక్క ఇండ్ల నిర్మాణంలో కూడా పురోగతి చెందుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే మన కొత్త ప్రభుత్వంలో కొత్త ఇండ్లు ఇచ్చేదానికి కూడా ఈరోజు ప్రతిపాదనలు 15,000 రావడం జరిగింది. వారికి కూడా అతి త్వరలోనే ఇండ్లు శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి సంబంధించి ఎవరికైతే ఇంటికి సంబంధించి ఇంటడుగులు ఉంటాయో, పొజిషన్ సర్టిఫికెట్లు ఉంటాయో వాళ్ళకు 24 అవర్స్లోనే ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి జీవన కళ ఏదైతే ఉంటుందో ఇంటి నిర్మాణం, దానికి ప్రభుత్వం చేయూతిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వం కూడా మీకోసమే పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పట్టణాలు గ్రామాలకు సంబంధించి ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఆషామాషి కాదు. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2,50,000 రూపాయలు అదనంగా మన ఇల్లు సాకారం చేసేదానికి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ముందుకు రావాలి, ఆ కళను కూడా సాకారం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.